వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. దువ్వూరు గ్రామంలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఎన్నికల ప్రచారం. తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తెనాలి పర్యటన. ప్రజల కోసం కష్టపడే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. డీటెయిల్స్ చూస్తే సంగం మండలం దువ్వూరు గ్రామంలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. భారీగా వచ్చిన కార్యకర్తల నడుమ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడారు. అది మీరు గుర్తించాలి. అది అయిపోయింది కాబట్టి ఈసారి ఎక్కువగా దృష్టి పెట్టి మిగిలిపోయిన రోడ్లు కానీ డ్రైన్లు కానీ చిన్న చిన్న నీళ్ల వ్యవస్థలు కానీ దాని మీద ఎక్కువగా దృష్టి పెట్టి తప్పకుండా చేస్తామని చెప్పేసి మీ అందరికి తెలియపరుస్తుంది. ముఖ్యంగా ఈ 2 నెలల్లో 50 రోజులు మీ అందరికి తెలుసు, అన్నోళ్ళు చెప్పినట్టు ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఈ పాటికి ఒక ప్రభుత్వం ఏ విధంగా పనిచేసింది, ఇంకో ప్రభుత్వం ఏ విధంగా పనిచేసింది మీరందరూ గమనించుంటారు. అందుకు ముఖ్యంగా ఒక 2-3 తీసుకుంటే విద్య కానీ వైద్యం కానీ పరిపాలనలో అయినా కానీ మీరే గమనించాలి. నేను చెప్పేదే కాదు, మీరు కూడా గమనించాలి. మన చంద్రబాబు గారి హయాంలో మీరందరూ గమనించుంటే అసలు ప్రభుత్వ పాఠశాల అయితే మర్చిపోయినారు అందరూ. ఒక స్కూలు లేదు, ఒక టాయిలెట్ లేదు, ఏమన్నా ఉంటే అందరూ ప్రైవేట్ స్కూల్ పంపించాలి. పేదవాళ్ళు అయితే అసలు మర్చిపోయినారు. అక్కడ పంపించడం స్కూల్ అనేది ఒక కలగా మిగిలిపోయింది. అట్లాంటిది మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత, మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత స్కూళ్ళన్నీ బాగు చేశారు. 20,000 కోట్లు పెట్టారు మొత్తం రాష్ట్రం అంతా. మన ఊర్లో కూడా స్కూల్ ఏ విధంగా బాగా జరిగిందో మీ అందరికీ తెలుసు. ఇంగ్లీష్ నేర్పడం మొదలు పెట్టారు. మన పిల్లలందరికీ ఈరోజు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారా లేదమ్మా? నేర్చుకొని ఇక్కడ మన దేశమే కాదు ప్రపంచంలో కూడా పోటీ పడే వ్యవస్థ తీసుకొచ్చారు. అదే కాకుండా వాళ్ళకి పేదవాళ్ళ ఇంట్లో అయితే ఒక అమ్మ ఒడి అనే ఒక పథకం పెట్టి వాళ్ళ ఎవ్వరికి ఇబ్బంది లేకుండా స్కూల్కి పంపించే ఒక వ్యవస్థ తీసుకొచ్చారు. అంటే ఆయన నమ్మేది మీ అందరికి ఒకటి ఆస్తి ఇవ్వగలుగుతాను నేను, ఆ ఆస్తి అనేది మీ పిల్లల చదువు అని చెప్పేసి గొప్పగా నమ్మి 1,00,000 కోట్ల రూపాయలు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విద్య మీద మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఖర్చు పెట్టింది ఒక్క మనిషి మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ మీరు వైద్యంలో చూసుకోండి, వైద్యంలో కూడా గమనించండి. వైద్యంలో అయితే మన చంద్రబాబు గారి హయాంలో మనకు చిన్న టెస్ట్ చేసుకోవాలన్నా కానీ ఒక ప్రైవేట్ హాస్పిటలే, దాంట్లో 5,000, 10,000, లక్షలు అయిపోయింది. పెళ్లకూరు మండలం చెమ్మేడు గ్రామంలో చింతమాలి రెడ్డి, మరపూడి మస్తాన్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి నిలవల విజయశ్రీ ప్రచార కార్యక్రమం ఘనంగా జరిగింది. నిలవల విజయశ్రీ ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందజేసి సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని కోరారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమం, అభివృద్ధికి తమ ప్రాధాన్యత ఇస్తూ 5 ఏళ్ల పాలన సాగించారని, రానున్న ఎన్నికల్లో తమను మళ్లీ ఆశీర్వదిస్తే మరింత సంక్షేమం, అభివృద్ధి ప్రజలకు అందజేసేలా పాలన సాగిస్తారని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు. సంగం మండలం దువ్వూరు పంచాయతీలో ఎమ్మెల్యే మేకపాటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే మేకపాటిని నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ఘనంగా సత్కరించి మహిళలు మంగళహారతులు ఇచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రజలతో మాట్లాడుతూ విజయీభవ యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడారు. ఈ 5 సంవత్సరాల్లో ఈ పంచాయతీకి, దువ్వూరు పంచాయతీకి మన ప్రభుత్వం ఏమేమి చేసింది అనేది మీకు ఒకసారి తెలియపరచడానికి. ఇంకోటి వచ్చే 5 సంవత్సరాల్లో మీరిచ్చిన సూచనలు కానీ మీరిచ్చిన ఆలోచనల ప్రకారం, అదే కాకుండా మీ నాయకులు ఏమి చెప్పారో, నాయకులు ఊరికి ఏం చేస్తే బాగుంటుందని కోరుకున్నారో దానికి కూడా ఏం చేయబోతున్నాం అనేది మేము చెప్పబోతున్నాం. ముందుగా ఈ 5 సంవత్సరాల్లో ఈ గ్రామానికి ఏమేమి చేశామనేది ఒకసారి మీ అందరికి తెలియపరచాలి కాబట్టి, మీ అందరికి తెలియాలి కాబట్టి. చూసుకుంటే మనం జగనన్న పంపించినాయి. జగనన్న ప్రతి ఇంటికి అమ్మ ఒడి కానీ, పెన్షన్ కానీ, రైతు భరోసా కానీ, 0 ఒడి కానీ, ఆసరా కానీ, చేయూత కానీ రకరకాలుగా ప్రతి ఇంటికి నిధులు పంపిస్తూ ఈ ఒక్క పంచాయతీకి దాదాపు 14 కోట్లు పంపించడం జరిగింది. ఈ ఒక్క పంచాయతీకి 14 కోట్లు పంపించడం జరిగింది. అదే కాకుండా మిగతా కొన్ని రోడ్లు కానీ డ్రైన్లు కానీ చేయడానికి దాదాపు 75 లక్షలు ఇవ్వడం జరిగింది.
దాని తర్వాత కొత్త స్థలాలు దాదాపు 20 మందికి కొత్త జగనన్న లేఅవుట్లు ఇవ్వడం జరిగింది. సొంత స్థలంలో గాని ఇల్లు కట్టడానికి 24 మందికి మంజూరు చేసింది మన ప్రభుత్వం. మన గడప గడప కార్యక్రమానికి వచ్చినప్పుడు మన నాయకులు కూడా కోరడం ఏంటంటే కొన్ని రెవెన్యూ సమస్యలు కూడా ఉన్నాయి ఈ గ్రామంలో పంచాయతీలో అని చెప్పడం జరిగింది. దాని మీద కూడా చర్యలు తీసుకున్న తర్వాత ఈ పంచాయతీలో దాదాపు 54 మందికి సాదా బైనామాలు కట్టించి ఒక 80 ఎకరాలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. నోషనల్ ఖాతాలు దాదాపు 20 మందికి ఇబ్బందిగా ఉంటే అది కూడా క్లియర్ చేసి దాదాపు 40 ఎకరాలు మళ్ళీ రైతుల చేతిలో పెట్టడం జరిగింది. ఇది కాకుండా ముఖ్యంగా వచ్చే 5 సంవత్సరాల్లో మీరు ఏం చేయాలని చెప్పి మీరేమేమి కోరుకున్నారో ఒకసారి చదువుతాను. నెల్లూరు నగరం 16వ డివిజన్లోని బాలాజీ నగర్ తదితర ప్రాంతాల్లో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ముందుగా రమాదేవికి డివిజన్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధతో కలిసి డివిజన్లోని ప్రతి ఇంటికి వెళ్లి నారాయణ చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలిపారు. రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకి ఓటు వేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణలను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆమె ప్రజల్ని అభ్యర్థించారు. అనంతరం పొంగూరు రమాదేవి మీడియాతో మాట్లాడారు. ఈరోజు 16వ డివిజన్లో నారాయణ గారి సతీమణి రమాదేవి గారు ఇంటింటికి ప్రచారం చేయడం జరుగుతుంది. చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో దాదాపు సిమెంట్ రోడ్లు ఆదిత్యనగర్, రామ్జీనగర్, జగదీష్ నగర్ ఎక్కడ చూసినా నారాయణ గారు వేసిన సిమెంట్ రోడ్డు అన్నీ కూడా ఎండ్ టు ఎండ్ రోడ్స్. అదేవిధంగా ఇక్కడ ఒక మంచి పార్కు, ఆల్రెడీ చిల్డ్రన్స్ పార్క్ ఉన్నా కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ ఆ రోజు నారాయణ గారిని వచ్చి అడిగితే బాలసుబ్రహ్మణ్యం పార్క్ ఏర్పాటు చేసి ఆయన పూర్తి చేయడం, ఆయన దాన్ని శంకుస్థాపన చేసి దాదాపు ఆ పార్క్ 50%, 60% అయిన తర్వాత ఈ మధ్యకాలం ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడే ఒక చిన్న పార్క్ ఉంది. ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలు ఆలోచనలో ఏముందో, ప్రజల మనసులో ఏముందో దానికి తగ్గట్టు సారు దీన్ని డిజైన్ చేసి ఎక్కడికక్కడ నెల్లూరు నగరంలో కావాల్సిన వసతులన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మనం చూస్తున్నాం నెల్లూరు నగరంలో ఒక కొత్త వ్యక్తి విజయసాయి రెడ్డి ఆల్రెడీ విశాఖపట్నం పూర్తి చేసేసుకున్నాడు. అక్కడ ఉన్న ఆస్తులు దోచుకున్నాడు, అన్నీ అయిపోయింది. కరోనా కష్టకాలంలో సర్వేపల్లి నియోజకవర్గంలో 3 కోట్ల రూపాయల విలువైన బియ్యం, వంట నూనె పంపిణీ చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. పొదలకూరు మండలం మొగల్లూరులో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సర్వేపల్లి నియోజకవర్గం నుండి శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నేను మీ అందరూ ఆశీస్సులు కోరి మొగళ్ళూరు గ్రామానికి వచ్చిన సందర్భంగా ఇక్కడికి చేరుకున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతులు జోడించే హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రత్యేకించి మే 13వ తేదీ ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అనేక మంది అనేక రకాలైనటువంటి వ్యక్తులు రావడం, రకరకాలైనటువంటి ప్రలోభాలు పెట్టడం, ఓట్లు దండుకోవాలనేటువంటి ఆలోచన చేయడం అనేటువంటిది సర్వసాధారణమైనటువంటి విషయం. అయితే ఈరోజు మనం అందరం ఆలోచన చేయాల్సింది ఎవరికి ఓటు వేయాలి, ఏ పార్టీకి అండగా నిలవాలి, ఏ పార్టీ వల్ల మన కుటుంబానికి లబ్ధి జరుగుతుంది అనేటువంటిది ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సమయం అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మీ అందరికీ తెలిసినటువంటి విషయం, 2014లో ఎన్నికలు జరిగాయి. 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ జనసేన, నరేంద్ర మోడీ బీజేపీ, వీళ్ళు ముగ్గురు కలిసి జతకట్టి మేము ఈ రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధికి అన్ని రకాలైనటువంటి అండదండలు అందిస్తామని చెప్పి హామీ ఇవ్వడం, పాపం ప్రజలు నమ్మి ఓట్లు వేయడం జరిగింది.
సర్వేపల్లి నియోజకవర్గంలో మంత్రి కాకాని చేసిన అవినీతి అరాచకాలు దుర్మార్గాలకు ఫుల్ స్టాప్ పడిందని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. పొదలకూరు పట్టణంలోని అయ్యప్ప నగర్ శ్రీహరి కాలనీలో ఆయన కుమారుడు రాజగోపాల్ రెడ్డి నాయకులు కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ 2 సార్లు ప్రజల ఓట్లతో గెలిచిన కాకాని హయాంలో అభివృద్ధి జరిగిందా లేదా తన హయాంలో అభివృద్ధి జరిగిందో తనతో చర్చకు రావడానికి సిద్ధమా అని ప్రశ్నించారు. 10 ఏళ్లు జనాలను పట్టించుకోకుండా కక్ష రాజకీయాలు చేసి ఇప్పుడు నాయకుల వద్ద మిమ్మల్ని నేను బాగా చూసుకుంటానని కాకాని ప్రమాణాలు చేస్తున్నారని ఆ ప్రమాణాలను ప్రజలు నమ్మరన్నారు. కాకాని అరాచకాలకు ఫుల్ స్టాప్ పడిందన్నారు. మొగళ్ళూరు, వరదాపురం, మరుపూరు వైట్ క్వాడ్స్ దోపిడీతో కోట్లకు పడగలెత్తారన్నారు. 6 నెలల్లో కరోనా ప్యాలెస్ నిర్మించుకున్న మంత్రి కాకాని నియోజకవర్గంలోని పేదలకు మాత్రం 5 ఏళ్లు జగనన్న గృహాలు ఇవ్వలేదని నాసిరకం నిర్మాణాలు జరిపారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే నువ్వు ఏం చేశావు నీ మండలానికి, నేనేం చేశాను అని చెప్పేదానికి సిద్ధం. నువ్వు సిద్ధమా? కాకాని గోవర్ధన్ రెడ్డి, నువ్వు మంత్రివి, నువ్వు మాట్లాడితే అంటున్నావు కదా నువ్వు ఓడిపోయావని. నేను ఓడిపి ఏం చేశాను, నువ్వు గెలిచి ఏం చేశావు, ప్రజల ముందు చర్చకి సిద్ధమా అని చెప్పేసి అడుగుతుండా. నేను సిద్ధం, నువ్వు సిద్ధమా? మా టైంలో ఏమైనా దోపిడీ జరిగిందా? నువ్వు నిజంగా ఒక రాజకీయ నాయకుడు అయి ఉంటే, నీకు నిజంగా డాక్టరేట్ కనుక నువ్వు చేసి నీకు డాక్టరేట్ వచ్చి ఉంటే. కానీ ఇప్పుడు ఒకటి అందరూ 5 ఏళ్లలో విసిగిపోయిన తర్వాత 10 ఏళ్లలో విసిగిపోయిన తర్వాత చెప్తున్నా ఉంటాయి, చెట్టు కింద ప్రమాణం చేసి చెప్తున్నా నిన్ను బాగా చూసుకుంటానని. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మున్సిపాలిటీ 9-10 వార్డుల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. వార్డుల్లో తిరుగుతూ ప్రజలతో మమేకమై కరపత్రాలు పంచి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వారితో పాటు టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. ప్రజలందరూ ఆలోచన చేసి మంచి నాయకుని ఎన్నుకోవాలని అన్నారు. వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడే రోజు దగ్గరలోనే ఉందన్నారు. జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలంలో కంచివరం, కమతం వారిపాలెం, అతోటపల్లె, అత్తోట యాదవపాలెం, దంతలూరు, చివలూరు, సిరిపురం గ్రామాల్లో పర్యటించారు. ఆ ప్రాంతాల్లో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు. ప్రజలతో మమేకమై ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. 3 పార్టీల నాయకులతో కలుపుకొని ప్రచారంలోకి ముందుకెళ్తున్నారు. నేను గతంలో శాసనసభాపతిగా ఉన్నప్పుడు, శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కొల్లిపర మండలంలో ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేశాము, రోడ్లు ఏ విధంగా చేసాము, వంతెనలు ఏ విధంగా చేసాము, ఇందాక జీవనంతం అన్నట్టు వ్యక్తిగతంగా సంక్షేమం కూడా ప్రతి కుటుంబానికి చేరే విధంగా చేశాం. ఇప్పుడు ఏంటంటే బటన్ నొక్కేసాం అన్నారు, కానీ బటన్ నొక్కింది ఎన్ని కుటుంబాలకు ఆదుకున్నారు, ఎట్లా ఉపయోగపడింది, నిజంగానే వాళ్ళని పేదరికం నుంచి పైకి తీసుకురాగలిగామా, అటువంటి అంశాలు మర్చిపోయారు. సో మనస్ఫూర్తిగా మీ అందరం ఈరోజు ప్రయాణం చేసి వచ్చింది దేనికోసం అంటే, మొదటి అడుగు ఏదో మనం ఎన్నికల ప్రచారం చేసే ముందు పెద్దలను ఒకసారి కలిసి ప్రతి గ్రామంలో కూడా రాబోయే రోజుల్లో కలిసిమెలిసి మనం మంచి వాతావరణంలో ముందుకెళ్దామనే ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది. జనసేన పార్టీ నుంచి మాకు మండలాధ్యక్షుడుగా వెంకయ్య ఉన్నాడు, అతోట నుంచి. అదేవిధంగా ఇక్కడ మీ అందరికీ తెలుసు కోటిరెడ్డి గారు ఉన్నారు, సామిరెడ్డి గారు ఉన్నారు, ఎప్పుడు చూసినా గోవర్ధన్ రెడ్డి గారు ఉంటారు, వీరారెడ్డి గారు ఉంటారు, వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. అందరం కూడా సమిష్టిగా మంచి ఉద్దేశం. అన్నమయ్య జిల్లా రాజంపేటలో వరుస చోరీలతో ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. తాళాలు వేసిన ఇళ్లనే టార్గెట్ చేసుకొని దొంగలు దొంగతనాలకు పాల్పడుతున్నారు. దీంతో రాజంపేట వాసులు ఇళ్లు వదిలి వెళ్లాలన్నా బెంబేలెత్తిపోతున్నారు. ఒకే నెలలో 5 చోరీలు చోటు చేసుకోవడంతో ఇక్కడ పోలీసుల పనితీరు ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాజంపేట పట్టణంలోని 2 వేర్వేరు తాళాలు వేసిన ఇళ్లలో దొంగలు బీభత్సం సృష్టించారు. దాదాపు 6 లక్షల రూపాయలు విలువ చేసే నగదుతో పాటు ₹1,00,000 నగదును దోచుకెళ్లారు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు ఉషా కుమారి. మేము బంచిపల్లిలో నివాసం ఉంటాము. మేము లేని టైంలో మార్నింగ్ 9-10:30 మధ్యలో మా మెయిన్ డోర్ కొట్టేసి బీరువా పగలు కొట్టేసి ఒక 10 తులాల బంగారు, ₹1,00,000 నగదు తీసుకొని పారిపోయారు. మేము పోలీసు వాళ్ళకి సమాచారం ఇచ్చాము.
వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. వచ్చి చెక్ చేసి అంతా తీసుకు. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం కొత్తబోయినపల్లెలో రెవెన్యూ సిబ్బంది ఓటర్ల అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బోయినపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి గ్రామ వీధుల గుండా కొనసాగింది. ప్రజల కోసం కష్టపడే ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే అని గుంటూరు తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నూరి ఫాతిమా అన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం వైసీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ గుంటూరు టీడీపీ పార్లమెంటు అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ముస్లింల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడటం సరైన పద్ధతి కాదు అని అన్నారు. ముందుగా ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మరి గుంటూరు జిల్లాకు సంబంధించి మరి ఎంపీ గారు పెమ్మసాని గారు సద్దాం హుసేన్ గారి గురించి ఆయన ఏ విధంగా మాట్లాడారో మైనారిటీలందరినీ కించపరిచే విధంగా మాట్లాడారు. నిజంగానే అలాంటి ఎంపీ క్యాండిడేట్ని టీడీపీ వాళ్ళు ఎలా ఎంచుకున్నారో తెలియదు. ఆయన ఒక ఎన్ఆర్ఐ యుఎస్ బేస్డ్ మరి సిటిజన్ కాబట్టి ఆయన ఏంటంటే అక్కడి గురించి ఆలోచిస్తున్నారు. ఇక్కడ స్థానికం గురించి ఆయన ఆలోచన లేదు. అనేది ఇక్కడికి వచ్చి సద్దాం హుసేన్ గారి గురించి మేమందరం ఒక రోల్ మోడల్గా తీసుకునే. ఎందుకనంటే మీరు చూసుకుంటే పార్లమెంట్లోనే ఖురాన్ తీసుకుని వెళ్ళిన వ్యక్తి చిరునవ్వుతోనే మరి హ్యాంగ్ చేస్తున్నప్పుడు దాన్ని సంతోషంగా తీసుకొని ఆయన చనిపోవడం జరిగింది. ఇవన్నీ మరి ఆయనకు తెలియదు, ఆయన చరిత్ర గురించి తెలియదు, ఆయన చేసిన మంచి గురించి తెలియదు. ఆయన ఒకటే గుర్తుపెట్టుకున్నారు, నేను యుఎస్ సిటిజన్ని, అదే విధంగా మాట్లాడతాను. అలాగే ఈరోజు బీజేపీ వాళ్ళు మైనారిటీని ఎంత ఇబ్బంది పెడుతున్నారు మీ అందరికీ తెలుసు. మరి అదే విధంగా ఆర్ఎస్ఎస్ మనోభావాలు ఉన్నవాళ్ళు ఈరోజు అలాగే ఇంప్లిమెంట్ చేస్తూ వస్తున్నారు. గుంటూరు జిల్లాలోనే నిజంగానే ఎంపీ క్యాండిడేట్ని డబ్బు పరంగానో లేకపోతే అసలు అవగాహన లేని వ్యక్తిని తీసుకొని వచ్చి ఈరోజు గుంటూరు జిల్లాలో మరి ఎంపీగా ఉంచోబెట్టారు. స్థానికంగా సమస్యలు తెలియదు, స్థానికంగా ఎంతమంది ప్రజలు ఉన్నారో తెలియదు. ఏదో ఇండస్ట్రీలు కడతాను అనే గతంలో ఒక ఎంపీ గారు మరి ఆయన కూడా వచ్చి చెప్పడం జరిగింది. బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా డాక్టర్ కామినేని శ్రీనివాసరావుని బీజేపీ అధిష్టానం ప్రకటించడం జరిగింది. దీనిపై డాక్టర్ కామినేని శ్రీనివాస్ మాట్లాడారు. ఇవాళ బీజేపీ పార్లమెంటరీ పార్టీ ఢిల్లీ నుంచి తెలుగుదేశం, జనసేన బలపరిచిన బీజేపీ అభ్యర్థిగా నా పేరు ప్రకటించింది. వాళ్ళకి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. తప్పగా వాళ్ళు నా మీద పెట్టిన నమ్మకం కైకలూరు నియోజకవర్గ ప్రజలు. ఇవాళ నేను ఇక్కడికి వచ్చి ఎలక్షన్లో నుంచోడానికి కారణం కైకలూరు నియోజకవర్గ ప్రజలు. వాళ్ళు కావాలి, మీరు రావాలి అని కోరినందుకు నేను ఇవాళ వచ్చి ఇవాళ ఇక్కడ నుంచుంటున్నాను. నాకు ఈ అవకాశం కలిగించిన ఇలా నుంచోవాలని ప్రోత్సహించిన కైకలూరు నియోజకవర్గ ప్రజలకి తప్పకుండా వాళ్ళు సంతోషంగా ఉండేట్టు వాళ్ళకున్న సమస్యలు నా వంతు ప్రయత్నం చేస్తా. కేంద్రంలో ఉన్న బీజేపీ నుంచి కూడా నిధులు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం నుంచి తప్పకుండా కైకలూరు నియోజకవర్గాన్ని పూర్వం కన్నా ఇంకా బాగా అభివృద్ధిలో నడిపిస్తాను. నాకు 76 ఏళ్ల వయసు. ఇక నా ఈ శేష జీవితం ఈ కైకలూరు నియోజకవర్గానికి నేను ఇక్కడే శాశ్వతంగా ఉండి ఈ ప్రజలకే నేను అర్పించుకున్నాను. ఎందుకంటే నాకు అందరూ వాళ్ళు చూపించే ప్రేమాభిమానాలు నేను వాళ్ళకి పనులు చేసి వాళ్ళ రుణం తీర్చుకుంటాను. నిజం గెలవాలి యాత్రలో భాగంగా బాపులపాడు మండలం బిల్లనపల్లిలో చంద్రబాబు అరెస్టు సమయంలో మృతి చెందిన 2 కుటుంబాలను పరామర్శించనున్నారు. భువనేశ్వరి ఏలూరు జిల్లా నుంచి హనుమాన్ జంక్షన్ చేరుకున్న ఆమెకు మహిళలు, తెదేపా నాయకులు ఘన స్వాగతం పలికారు. అభయాంజనేయ స్వామి ఆలయంలో భువనేశ్వరి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నారా భువనేశ్వరి మాట్లాడారు. తర్వాత మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు తప్పుడు కేసు పెట్టి ఆయన నిర్బంధించారు. ఆ నిర్బంధించినప్పుడు 206 కార్యకర్తలు పని చేశారు బాధతో. ఒక్క కుటుంబానికి వెళ్ళి ఆయన ఓదార్చి భరోసా ఇచ్చి ఏమని తెలుగుదేశం పార్టీయే కాదు ఆయన కుటుంబం ఎప్పుడు వాళ్ళకి అండగా ఉంటుందని. నేను ఎప్పుడు బయటికి రాలేదు,
నేను ఎప్పుడు కార్యకర్తల్ని చూడలేదు. కానీ వాలంటీర్ల పేరు చెబితే చంద్రబాబు ఉలిక్కి పడుతున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా బ్రహ్మాండంగా పనిచేసిన వ్యవస్థ వాలంటీర్లు. వాలంటీర్ వ్యవస్థను ఎన్నికల్లో ఉపయోగించుకోవాల్సిన అవసరం మాకు లేదు అని అన్నారు. చదువుకుని ఎక్కువ యువతరం ఉన్న వాలంటీర్లకు ఏది మంచో తెలుసు. అదే వాళ్ళు ప్రజలకు చెబుతారు. 5 ఏళ్లుగా ప్రజల ప్రతి అవసరాలు తీరుస్తూ సేవలందిస్తున్న వాలంటీర్లపై చంద్రబాబు పవన్ నోటుకొచ్చినట్లు అవమానకరంగా మాట్లాడటం, ఇప్పుడు యూటర్న్ తీసుకొని వాలంటీర్ల జీతాలు పెంచుతామని చంద్రబాబు అంటున్నాడు. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలు. జన్మభూమి కమిటీలను తిరిగి ఏర్పాటు చేసి కార్యకర్తలను పెట్టుకుని వారికి ఇస్తాడు జీతాలు. ఇప్పుడున్న వారందరినీ ఇంటికి పంపి తెలుగుదేశం కార్యకర్తలతో చంద్రబాబు కలెక్షన్లు వసూలు చేస్తాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో 40 సంవత్సరాల నుంచి ఎవరితో పొత్తులు పెట్టుకుంటాడు, ఎవరన్నా నల్ల షర్ట్లు వేసుకుని తిడతాడు, అందితే జుట్టు పట్టుకుంటాడు, అందకపోతే కాళ్ళు పట్టుకుంటాడు. చంద్రబాబు నాయుడికి అధికారం కావాలి. ఆ అధికారం అతను ఒక్కడిగా వైసీపీ మీద పోటీ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో గెలవడని అతనికి తెలుసు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకున్నాడు, పవన్ కళ్యాణ్ గొంతు కోసాడు. బీజేపీని గతంలో కలిసి పోటీ చేసి అది మతత్వ పార్టీ అని చెప్పాడు. దానివలన ముస్లింలు ఇబ్బంది పడుతున్నారని చెప్పాడు. ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని నేను తప్పు చేశానని చెప్పాడు. మళ్ళీ ఈరోజు ఢిల్లీ వెళ్ళి పవన్ కళ్యాణ్ చంద్రబాబు 3 రోజులు పడిగాపులు పడి అక్కడ అమిత్ షా గారు చెప్పినటువంటి 6 పార్లమెంట్లు 10 అసెంబ్లీలు అడిగిని కిక్కురు మానకుండా ఇచ్చి ఈయన వెళ్ళి అక్కడ దేబీమోహం వేసుకుని అడుగు తినేవాళ్ళగా అక్కడ కూర్చుని పొత్తు పెట్టుకుని వచ్చి బీజేపీ ఎవరు అడిగారు? మోడీ గారు అడిగారు, అమిత్ షా అడిగాడు చంద్రబాబుని, బాబు గారు పొత్తు పెట్టుకుందామని. ఇవన్నీ సొల్లు కబుర్లు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మైనారిటీస్కి తెలుసు, క్రైస్తవులకి తెలుసు, హిందువులకి తెలుసు. చంద్రబాబుకి దేవుడి మీద నమ్మకం లేదని, ఏ మతాన్ని కూడా గౌరవించడని, ఏ కులాన్ని కూడా గౌరవించడని, అతని అధికారం అనేటువంటి కులాన్ని తప్పించి దానికోసం గాడిద కాళ్ళైనా పట్టుకుంటాడు, లేకపోతే ఏ అడ్డమైనటువంటి గడ్డి కరవటాకు కూడా వెనకాడినటువంటి నీచుడు నికృష్టుడు చంద్రబాబు అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిమ్స్కి తెలుసు, క్రైస్తవులకి తెలుసు, హిందువులకి తెలుసు, అందరికీ తెలుసు. ఆ తెలుగు తమ్ముళ్ళకి ఎన్నో ఆయన వెనకాల తిరుగుతున్నటువంటి ఆ పనికిరానటువంటి 10 మందికి తప్పించి అందరికీ తెలుసు. వాలంటీర్లు చూసి టీడీపీ పార్టీ వాళ్ళు భయపడుతున్నారు సార్. వాళ్ళని స్లీపర్ సెల్స్ అంటున్నారు, నక్సలైట్లు అంటున్నారు. ఇప్పుడు జనరల్గా ఏంటంటే వాలంటీర్లు 5 సంవత్సరాల నుంచి ప్రజలతో కలిసి వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతి అవసరాన్ని తీర్చినటువంటి వ్యక్తుల్లో వాలంటీర్లు ఉన్నారు. వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటారు. వాలంటీర్లను నియమించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే కొంత ఓటు వైసీపీకి మళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ మీద దుష్ప్రచారం చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్లు వస్తే తలుపులు తీయమాకండి, వాలంటీర్లు మహిళల్ని ట్రాప్ చేసి విదేశాలకు అమ్మేస్తున్నారని చెప్పి రకరకాలుగా ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేశాడు. మరి చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లు అంటే మూటలు మోసే ఉద్యోగం, కొండలు గడిగే ఉద్యోగం, వాళ్ళకు ఉద్యోగాలు అయ్యి వాళ్ళ పనికి మాలినాళ్ళు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తిట్టాడు. మళ్ళీ ఏంటంటే వాలంటీర్లకు జీతం పెంచానంటాడు. వాలంటీర్లకు జీతం ఏం పెంచడు. వాలంటీర్లను పీకేసి జన్మభూమి కమిటీలు అని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పెట్టుకుని వాళ్ళకి ఇచ్చుకుంటాడు జీతాలు. వాళ్ళతో కరప్షన్ చేయించుకుంటాడు గతంలో లాగా. వీళ్ళందరినీ ఇంటికి పంపించేస్తాడు. కాబట్టి వాలంటీర్లకి ప్రజలకి మంచి సంబంధాలు ఉన్నాయి. వాలంటీర్లు ప్రజలు ఈ 5 సంవత్సరాలు వాలంటీర్లు ప్రజలకు సేవ చేశారు. వాళ్ళు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తారేమో, ఏమైనా ఒక 4 ఓట్లు వైసీపీకి అనుకూలంగా ఎంచుతారేమో, కాబట్టి వాళ్ళ మీద మహిళలు ఎత్తుకుపోతారని, వాళ్ళు పనికి మాలినాళ్ళని, వాళ్ళు స్లీపర్ సెల్స్ అని చెప్పి ఇట్లా పిచ్చి మాటలు చెబుతున్నాడు. వాలంటీర్లని మళ్ళీ జీతాలు పెంచానంటాడు. వాళ్ళకి వీళ్ళనే ఉంచుతాడా చంద్రబాబు నాయుడు? వస్తే మేము పెట్టినటువంటి వాలంటీర్లు ఉంచుతాడా? ఈ రాష్ట్రం ఉన్నటువంటి 2 లక్షల మంది వాలంటీర్లను పీకేసి తెలుగుదేశం పార్టీ జన్మభూమి కమిటీ సభ్యులను పెట్టుకుని వాళ్ళకి జీతాలు పెంచుకొని వాళ్ళకి జీతాలు ఇచ్చుకుంటాడు. వీళ్ళందరినీ రోడ్డు పాలు చేస్తాడు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ విషం కప్పుతున్నారు వాళ్ళ మీద. కాబట్టి వాలంటీర్లు ఏమి అమాయకులు కాదు. వాళ్ళు చదువుకుని ప్రజలకి అన్ని వివరంగా చెప్పేటువంటి వ్యక్తులు. వాళ్ళు చేయాల్సినటువంటి కార్యక్రమాలు, ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేస్తారు. ఒక పౌరుడిగా, ఒక పౌరురాలిగా ఈ రాష్ట్రంలో ఏది మంచి ఏది చెడు వాళ్ళకి స్వతంత్రంగా ఎవరికైనా సరే ఓటేసుకునేటువంటి హక్కు ఉంటుంది. అదేవిధంగా వాళ్ళకి మంచి అన్నది ప్రజలకు చెప్పేటువంటి హక్కు కూడా వాళ్ళకు ఉంటుంది. అది ఎలక్షన్ కమిషనో లేకపోతే
జ్యుడిషియల్లో ఎవరో కూడా ఆపటానికి సంబంధించినటువంటిది కాదు. ప్రభుత్వ ఉద్యోగైనా ఓటేసుకోవచ్చు, ప్రభుత్వ ఉద్యోగి ఓటేసుకోకూడదా? ప్రభుత్వ ఉద్యోగి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ బంధువులకో వాళ్ళకో పలానా వాళ్ళకు ఓటేయమని చెప్పేటువంటి హక్కు లేదా? ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే బహిరంగంగా వచ్చి ఎన్నికల్లో ప్రచారం చేయకూడదు. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం సంతగుడిపాడు గ్రామంలో వైసీపీ నాయకులు ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వైఎస్ఆర్సీపీ నరసరావుపేట పార్లమెంటు అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో సంతగుడిపాడు మండలం నుండి అనేక మంది కార్యకర్తలు, నాయకులు భారీగా పాల్గొన్నారు. కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించారు. అనంతరం ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్లు మాట్లాడారు. పెద్దలకి, మహిళా తల్లులందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానమ్మా. అన్న అందరికీ కూడా తెలుసు, మే 13న మనకు ఎన్నిక జరగబోతా ఉంది. మే 13న జరిగే ఎన్నిక 5 సంవత్సరాల మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశానని చెప్పుకుంటూ సింగిల్ గా రాలేక పొత్తుల కోసం కాళ్ళ మీద పడి ఒక దొంగ కూటమితో వస్తున్న చంద్రబాబు నాయుడు గారి కూటమి ఒకవైపు. అందరూ కూడా ఆలోచన చేయండి. గ్రామంలో ఎలాగో పథకాల గురించి అన్ని కూడా నేను చెప్పాల్సిన అవసరంలో కూడా లేదు. దాదాపు 1500 ఓట్లు పోయినసారి మెజార్టీ వచ్చినట్టే ఖచ్చితంగా ఇక్కడ చూస్తుంటే ఈసారి కూడా అదే ఊపు, అదే 1500 పైచీలకే ఈసారి మళ్ళీ మెజార్టీ రాబోతా ఉంది. కానీ నేను చెప్పబోయే ఈ 4 మాటలు మన వైఎస్ఆర్సీపీ ఉన్న వాళ్ళకి కాదు, ఇక్కడ ఎవరైనా కాస్తో కూస్తో ఇంకా తెలుగుదేశంలో ఉన్న వాళ్ళని మాత్రం ఇక్కడి నుంచి అడుగుతా ఉన్నా. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. 2019లో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ గ్రామంలో దాదాపు 85% మందికి పథకాలు వచ్చుంటాయి. దాంట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కూడా అమ్మఒడి వచ్చుంటుంది, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కూడా చేయూత వచ్చుంటుంది, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కూడా అన్ని పథకాలు వచ్చుంటాయి. వాళ్ళందరూ ఒక్కసారి ఆలోచన చేయండి. 2014, 2019లో మీకేదైనా పథకం కావాలన్నా, పెన్షన్ కావాలన్నా మీ పరిస్థితి ఏముంది? మీ నాయకులు 5 మంది జన్మభూమి కమిటీ ఉంటే ఆ కమిటీ దగ్గరికి వెళ్లి సంతకాలు పెట్టించుకుంటే గానీ మీకు పెన్షన్ గానీ ఏ పథకం రాని పరిస్థితి ఆ రోజు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ గ్రామంలో ఎవరిని కూడా నువ్వు వైసీపీకి ఓటు వేసావా, టీడీపీకి ఓటు వేసావా, ఇంకో పార్టీకి ఓటు వేసావా అని పథకాల వల్ల అందరికీ ఉండి అర్హులైన వాళ్ళకి పార్టీలు చూడడం, మతం చూడడం, కులం చూడడం అని పథకాలు ఇచ్చిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ఆ వాలంటీర్లతో నేరుగా ఇంటికి వెళ్లి మీకు అర్హులైన వాళ్ళందరికీ కూడా పెన్షన్ రాయించిన మాట వాస్తవం కాదా? గతంలో పెన్షన్ తీసుకోవాలంటే స్కూల్ దగ్గర గంటల తరబడి అవ్వాతాతలు వెయిట్ చేసి పొద్దున్న నిలబడితే సాయంకాలం పథకాల వల్ల అందరికీ ఉండి అర్హులైన వాళ్ళకి పార్టీలు చూడడం, మతం చూడడం, కులం చూడడం అని పథకాలు ఇచ్చిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. అధికారంలోకి వచ్చి తను నమ్ముకున్న సిద్ధాంతాన్ని పాటిస్తూ ఎంతమంది వచ్చినా సరే ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాను, చంద్రబాబు నాయుడు సిగ్గుండాలి. చంద్రబాబు నాయుడికి సిగ్గుండాలి. ఎందుకంటే ఇదే నరేంద్ర మోడీని 2014లో స్టేజ్ మీద కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ ఇద్దరు కూడా ముగ్గురు కూర్చొని ప్రత్యేక హోదా ఇస్తాను ఈ రాష్ట్రానికి అని చెప్తే ప్రజలందరూ కూడా ఓటేశారు. చంద్రబాబు నాయుడు ఏదో అభివృద్ధి చేస్తాడండి. ఆ తర్వాత 2019 దాకా ప్రత్యేక హోదా ఇవ్వాల. తర్వాత ప్యాకేజీ కావాలంటే ప్యాకేజ్ అన్నాడు, ఆ ప్యాకేజీ తీసుకున్నాడు. తర్వాత మోడీని తిట్టాడు. ఏం తిట్టాడు? ఈయనకు అసలు పెళ్లే కాలేదు, కుటుంబమే లేదు, ఈయనకు భార్య లేదు, కుటుంబం లేదు, ఈయనకి ప్రజల కష్టాలు తెలుస్తాయని చెప్పి తిట్టాడు. ఇంకో మాట కూడా అన్నాడు, ఈ దుర్మార్గుడిని దేశం నుంచి పారదోలాలి, దేశంలోనే ఉండకూడదు నరేంద్ర మోడీ అన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇవాళ మళ్ళీ అదే మోడీని, అదే పవన్ కళ్యాణ్ చిలకలూరుపేటలో స్టేజ్ పక్కన కూర్చొని పొగడ్తలు పొగుడుతున్నారు. మనిషికి నిజంగా ఇంత నీచమైన బుద్ధి ఎవరికి ఈ రాష్ట్రంలో ఉండదు. రాజశేఖర రెడ్డి గారు మాట అంటుండేవాడు, కళ్ళు ఆర్పకుండా ఈ దేశంలో అబద్ధాలు చెప్తున్న మొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అలాంటి చంద్రబాబు నాయుడు మళ్లీ బీజేపీతో, జనసేనతో కలిపి ఇవాళ కుమ్మక్కై జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని చెప్పి ఈ రోజు వస్తూ ఉన్నాడు. అయినా సరే ఒకటే చెప్తున్నాను, సింహం ఎప్పుడు సింగిల్ గా వచ్చింది.
సింహం ఎప్పుడు సింగిల్ గా వచ్చింది. మీరు ఎంతమందిని తెచ్చుకున్నా, ఎంతమంది కలిసి వచ్చినా ఇవాళ ప్రతి సర్వేలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని చెప్తా ఉన్నారు. ఎందుకు చెప్తున్నారు? ఆయన చేసిన మంచి పనులు ప్రతి కుటుంబానికి కూడా ఈ రోజు లాభం చేకూర్చింది. అట్లానే ఈ రోజు నర్సరావుపేటకి మనకి నెల్లూరు నుంచి అనిల్ కుమార్ యాదవ్ గారిని నర్సరావుపేట పంపించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దువ్వూరు గ్రామంలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఎన్నికల ప్రచారం. తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తెనాలి పర్యటన. ప్రజల కోసం కష్టపడే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. స్టూడియో తెలుగు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.